హలో అండి, నమస్తే. మన ఇంట్లో ఉండే బకెట్లను, జగ్గులను కెమికల్స్ని వాడకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బకెట్ అనేది ఇలా హాట్ వాటర్కి, ట్యాప్ వాటర్కి తెల్లగా మారిపోయాయండి. మనం త్వరగా క్లీన్ చేసుకుందామన్నా కూడా ఈ మరకలు అనేవి అస్సలకే పోవు. ఇంత జిడ్డు పట్టినవి క్లీన్ చేసుకోవాలంటే హార్పిక్ లాంటివి ఎక్కువగా యూజ్ చేస్తారు, కానీ అవి వాడకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ తెలుపు మరకలు అనేవి అంత ఈజీగా పోవు. కాబట్టి దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలనో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. బకెట్లోకి కొన్ని ట్యాప్ వాటర్ని వేసుకున్నాక వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని ఒక 2 టీ స్పూన్స్ వరకు వేసేయండి. బేకింగ్ సోడా ఖచ్చితంగా వేయాలండి. వీటితో పాటు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ కానీ లేదా సర్ఫ్ ఎక్సెల్ ఏరియల్ లిక్విడ్లు ఉంటాయి కదండి, దాన్నైనా వేసుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా మనము డెటాల్ని, ఇది గ్రీన్ కలర్ లిక్విడ్ అండి, మీరు ఏ డెటాల్ కలర్ వేసినా సరే కానీ డెటాల్ని మాత్రం ఖచ్చితంగా యాడ్ చేయండి. కొద్దిగా సర్ఫ్ను కూడా వేసుకున్నాక క్లినిక్స్ ప్లస్ షాంపూ కానీ 1 రూపీ షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, దాంట్లో నేను హాఫ్ మాత్రమే వేసుకున్నాను. వీటన్నిటిని కూడా ఇలా కలిపేసామనుకోండి, దాంట్లో నురుగు అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఈ లిక్విడ్ తోటే మనము ఇలా జిడ్డు పట్టిన బకెట్ని క్లీన్ చేసుకోవచ్చు. స్టీల్ స్క్రబ్బర్ కానీ లేదా గరుకుగా ఉన్న స్క్రబ్బర్ని మాత్రమే యూజ్ చేయాలండి. ఇలాంటి జిడ్డు మరకలకు మనము స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, అవి అస్సలకే పోవు. మనము రుద్ది కడగాల్సిన పని కూడా ఏర్పడుతుంది కదా. మనము ఈ స్టీల్ స్క్రబ్బర్తో ఈజీగా క్లీన్ అయిపోతాయి. కాబట్టి ఈ లిక్విడ్ని కొద్దిగా వేసుకుంటూ బకెట్ని మొత్తం తడిపేసేయాలండి. నేనైతే వాటర్ని అంతా వేసి ఒక 2-3 మినిట్స్ పాటు బకెట్ని అలాగే వదిలేసాను. ఇలా పూర్తిగా మెత్తబడిన తర్వాతనే మనము స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, దీనికి ఉన్న తెలుపు మరకలు అనేవి తొలగిపోతాయి. బకెట్ పైన ఈ వాటర్ని కొన్ని వేసుకుంటూ స్క్రబ్బర్తో బాగా చుట్టూ కూడా రుద్దేసేయండి. మనము రుద్దుతున్నప్పుడే దానికి ఉండే మరకలు అనేవి తొలగిపోతాయండి. చాలామంది హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేస్తారు, కానీ అవి మనకి అంతా కెమికల్స్ కాబట్టి చేతులు అనేవి నొప్పి పెడతాయి. ఇలా మన ఇంట్లో ఉండే వాటితోటి క్లీన్ చేసుకున్నా మనకి చేతులకు ఎలాంటి నొప్పి కానీ ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి రాకుండా ఉంటాయి. రివర్స్లో కూడా ఇలా బకెట్కి కింద జిడ్డు ఉంటుంది కాబట్టి దాన్ని కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. బకెట్ యొక్క చుట్టూ క్లీన్ చేసుకున్నాక కూడా కింద రౌండ్ భాగం ఉంది కదండి, దాంట్లో మురికి అనేది అలాగే ఉండిపోతుంది. ఇలా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అనేది పోతుంది. ఈ వాటర్తో రుద్దేసినప్పుడు నురుగు అనేది రాదండి. 2-3 సార్లు మనము గట్టిగా రుద్దేసినాకనే మనకి నురుగు అనేది వస్తుంది. అప్పుడే ఆ మరకలు అనేవి కూడా పోతాయి. నేనైతే ఇక్కడ 2-3 టైమ్స్ పాటు బాగా రుద్దేశానండి. చూసారు కదండి, బకెట్ పైన ఉండే మరకలు అనేవి ఈజీగా పోయాయి కదా. బకెట్ లోపల కూడా మనము ఈ వాటర్ని వేసి 2 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి. తర్వాతనే మీరు స్క్రబ్బర్ని తీసుకొని ఈ జిడ్డు మరకలు అనేవి పోయేటట్టు క్లీన్ చేసుకోవాలి. చాలా మటుకు మనం క్లీన్ చేస్తున్నప్పుడే దాంట్లో ఉండే మురికి అనేది వచ్చేస్తుందండి. నేను తర్వాత కొద్దిగా దీనిపై కోల్గేట్ పేస్ట్ని వేసి క్లీన్ చేసుకున్నాను. మనకి ఇంకా శ్రమ అనేది తగ్గిపోతుందండి, త్వరగా క్లీన్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ స్క్రబ్బర్ పైన పేస్ట్ని వేసి ఒక 2 మినిట్స్ పాటు బకెట్ లోపల క్లీన్ చేసుకున్నాను. చూడండి, దీంట్లో నుంచి మురికి అనేది ఎలా వచ్చేసిందో. మన పని అనేది ఇంకా త్వరగా అయిపోవాలి అంటే ఇలా పేస్ట్ను వేసి లోపల రుద్దేసామనుకోండి, దాంట్లో ఉండే మురికి అనేది ఇలా పూర్తిగా బయటికి వచ్చేసింది. అప్పుడు మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా, తెల్లటి మరకలు, జిడ్డు మరకలు, నలుపు మరకలు ఏవైనా సరేనండి ఈజీగానే క్లీన్ అవుతాయి. హార్పిక్ని వాడకుండా ఒక్కసారి మీరు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే క్లీన్ చేసుకోండి. ఇంకా జిడ్డు ఎక్కువగా పోవటం లేదు అనుకున్నప్పుడే మీరు హార్పిక్ని యూజ్ చేయొచ్చండి. క్లీనింగ్ ప్రాసెస్లో మనకి వంట సోడా, అలాగే డెటాలు, కోల్గేట్ పేస్ట్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మనము వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ వేసాం కదండి, అది కూడా క్లీనింగ్ ప్రాసెస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాటితోటే ముందుగా మీరు క్లీన్ చేసుకొని చూసినాకనే ఇంకా జిడ్డు ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మీరు హార్పిక్ని వాడవచ్చు. చూడండి, బయట అనేది ఎంత స్మూత్గా క్లీన్ అయిపోయిందో. మరకలు కూడా ఒక్కటి కూడా లేవు కదండి. ఇలా తెలుపు మరకలు అనేవి ఈజీగా పోతాయి. మళ్ళీ ఇలాంటి వాటిని క్లీన్ చేయటం చాలా ఈజీగా ఉండాలి అనుకుంటే బకెట్లను కానీ జగ్గులను ఇలా క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెను అప్లై చేయండి. ఇలా చేయటం వలన ఆ తెలుపు మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడవు. అంతేకాకుండా మరోసారి క్లీన్ చేసేటప్పుడు కూడా మనకి సులువుగా ఉంటుంది. చూడండి, నీట్గా వచ్చాయి కదా. బకెట్ లోపల కూడా మరకలు అనేవి ఈజీగా తొలగిపోయాయి అండి.
మీరు ఎలాంటి హాట్ వాటర్ కానీ లేదా ట్యాప్ వాటర్ పట్టుకున్నా కూడా ఆ మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడకూడదు అంటే ఇలా బకెట్ని క్లీన్ చేసిన వెంటనే ఏదైనా క్లాత్తో తుడిచేసి లోపల కూడా కొబ్బరి నూనెను అప్లై చేయండి. అప్పుడు ఆ మరకలు అనేవి ఏర్పడవండి. ఆ నూనెకు వాటర్ అనేవి కిందికి పడతాయి కాబట్టి ఈ జిడ్డు మరకలు కానీ తెలుపు మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడవు. మనం క్లీన్ చేసుకోవడం కూడా త్వరగానే అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.